నా భూతో నా భవిష్యత్ కేవలం 9% VAతో మన మర్రి గోల్డెన్ డైమండ్స్ లో నక్షి మేళా. మర్రి గోల్డెన్ డైమండ్స్ KPHP మెట్రో స్టేషన్ హైదరాబాద్. ఈశాన్య రాష్ట్రం అసోంలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి 3/2 వంతు స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు తగ్గట్లే అనేక స్థానాల్లో ఎన్డీఏ కూటమి అభ్యర్థులు ముందంజలో ఉన్నారు. ఇప్పటి వరకు ఎన్డీఏ అభ్యర్థులు 40కు పైగా స్థానాల్లో గెలుపొందగా 50కు పైగా నియోజకవర్గాల్లో లీడ్లో ఉన్నారు. ఇదే సరళి కొనసాగితే ఎన్డీఏ కూటమి వరుసగా మూడోసారి అధికారం చేపట్టడం ఖాయంగా కనిపిస్తోంది. కాంగ్రెస్ కూటమి 2వ స్థానంలో కొనసాగుతోంది. జలుక్పరిలో ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ 63,000 ఓట్లకు పైగా మెజారిటీతో దూసుకు వెళ్తున్నారు. అసోం కేబినెట్లోని పలువురు కీలక మంత్రులు కూడా ఆధిక్యంలో ఉన్నారు. జోర్హాట్లో లోక్సభ ఎంపీ అసోం ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు గౌరవ్ గొగోయ్ ఓడిపోయారు. ఆయనపై బీజేపీ అభ్యర్థి హితేంద్రనాథ్ గోస్వామి 23,182 ఓట్ల తేడాతో గెలుపొందారు. ఆల్ ఇండియా యునైటెడ్ డెమోక్రాటిక్ ఫ్రంట్ అధ్యక్షుడు బద్రుద్దీన్ అజ్మిల్ బిన్నాకండిలో ముందంజలో ఉన్నారు. ఎన్డీఏ ఆధిక్యం దిశగా దూసుకు వెళుతుండటంతో గౌహటిలో బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో సందడి వాతావరణం నెలకొంది. అక్కడి నాయకులు కార్యకర్తలు సంబరాల్లో మునిగారు. అసోంలో మొత్తం 126 స్థానాలు ఉండగా అధికారం చేపట్టాలంటే 64 చోట్ల విజయం సాధించాల్సి ఉంది.